హలో గైస్ మనకి వీకెండ్ వచ్చిందంటే మంచి నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు ఏంటి చూడాలి, డిజ్నీ హాట్‌స్టార్‌లో ఏం చూడాలని చాలా కన్‌ఫ్యూజ్ అవుతాము. చాలా అంటే చాలా ఉంటాయి నెట్‌ఫ్లిక్స్‌లోనా, డిజ్నీ హాట్‌స్టార్‌లోనా. మనం మెయిన్‌గా వచ్చి థ్రిల్లర్ అనేవి ఎక్కువ నైట్ టైమ్ చూడడానికి ఇష్టపడతాం. అదే కూడా చాలామంది చూస్తారు. సో, నేనైతే కొన్ని టాప్ 10 పిక్ చేశాను. అందులో ఒకటొచ్చేసి 12థ్ ఫెయిలు. సో, మెయిన్‌గా మూవీ కాన్సెప్ట్ ఏంటంటే చాలా ఇన్స్పిరేషన్‌గా ఉంటది. అంతే కాదు మనకి చాలా థ్రిల్లింగ్, అడ్వెంచరస్‌గా ఉంటది. మనోడు ఏమీ లేని ఊరు నుంచి వచ్చి ఒక ఐఏఎస్ వరకు వెళ్తాడు. 12థ్ ఫెయిల్ అయినోడు మనోడు ఐఏఎస్ ఎలా అయ్యాడని కాన్సెప్ట్ అయితే చాలా బాగుంటది. హాట్‌స్టార్‌లో ఉంది. ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి 'పార్కింగ్'. ఈ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. యూత్‌కి అయితే చాలా నచ్చుతది. ఒక ఓల్డ్ ఏజ్ అతను, ఒక యంగ్ అయిన అతనికి మధ్యలో కార్ల కోసం పోటీ. సో, మనోడేంటంటే లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటాడు. సో, తన వైఫ్ కోసం కార్ తీసుకుంటాడు. సో, అదే ఇంట్లో ఎప్పటినుంచో ఉన్న ముసలతను ఒప్పుకోనివాడు అందులో పార్కింగ్ పెట్టడానికి. సో, మనోళ్ళొచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళకి చాలా ఈగోస్ పెరిగిపోయి చాలా వరకు వెళ్తారు. మనోడు అప్పటికప్పుడు కార్ కొనేస్తాడు పార్కింగ్ కోసం. సినిమా అయితే చాలా నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్‌గా ఉంటది. కన్ఫర్మ్‌గా చూడండి. ఇది కూడా డిజ్నీ హాట్‌స్టార్‌లోనే ఉంది. నెక్స్ట్ మూవీ వచ్చి 'దోపతి'. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌లో ఉంది. తెలుగులో ఉంది. ఇదైతే మస్ట్ వాచ్ అని చెప్పొచ్చు. సో, ఇద్దరు సిస్టర్స్ కలిపి ఒకతన్ని ఎలా ఇరికించారన్నది కాన్సెప్ట్. సో, మెయిన్‌గా డొమెస్టిక్ వయలెన్స్ మీద కాన్సెప్ట్ రన్ అవుద్ది. చాలా థ్రిల్లింగ్, అడ్వెంచరింగ్‌గా ఉంటది. సినిమా అయితే నెక్స్ట్ లెవెలు. ట్విన్స్ ఉంటారు. సో, వాళ్ళు ఎలాగైతే ఆడు తప్పు చేసినోడిని ఎలా ఇరికించారు, జైల్‌లో ఎలా పెట్టించారు అనేది కాన్సెప్ట్. సినిమా అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ మూవీ వచ్చి 'కుక్-అప్ స్టోరీ' నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. నాకైతే మూవీ చాలా ఇష్టం. ఇది తెలుగులో ఉండదు. బట్ సినిమా అయితే చాలా ఎక్సలెంట్‌గా ఉంటది. ఒక టాలెంట్ ఉన్నవాడు లేనోడు ఎలా పైకొస్తాడనేది కాన్సెప్ట్. ఒక ఇంటర్నేషనల్ చెఫ్‌కి, ఒక లోకల్ చెఫ్‌కి ఎలా ఫైట్ జరుగుతుందన్నది కాన్సెప్ట్. కుకింగ్ స్కిల్స్ ఇద్దరియి నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. సో, చాలా సీన్స్ మనకైతే చాలా భలే అనిపిస్తాయి. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. గూస్ బంప్స్ వస్తాయి ఒక సీన్స్ దగ్గర అయితే. లాస్ట్‌కి మన ఇద్దరిలో ఒకళ్ళకి హెల్ప్ చేసుకుంటారు. నాకైతే సీన్ భలే నచ్చింది. సో, ఫైనల్స్‌లో మనోడికి లోకల్ చెఫ్‌కి హెల్ప్ చేస్తాడు. సినిమా అయితే చాలా బాగుంటది. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. ఇది చూడకపోతే ఇప్పటివరకు ఖచ్చితంగా చూడండి. కొన్ని సీన్స్ అయితే భలే అనిపిస్తాయి. నెక్స్ట్ లెవెల్ అంతే ఇంక సినిమా. నెక్స్ట్ మూవీ వచ్చి 'నోవేర్'. ఇది కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబిలిటీ ఉంది. సో, ఇదైతే ఆవిడ చేసే అడ్వెంచర్‌లకి మనకి మూవీ అంతా చూస్తున్నంత సేపు చాలా టెన్షన్‌గా, థ్రిల్లింగ్‌గా అనిపిస్తది. తను కంటైనర్‌లో పెట్టి వాటర్‌లో వదిలేస్తారు. సో, అది తను ఎలా తప్పించుకుంది, ఎలా సర్వైవ్ అయింది, ఎలా ఫుడ్ తింది. తను అంతే కాకుండా ప్రెగ్నెంట్ లేడీ. సో, ఎలా సర్వైవ్ అయింది, బేబీని ఎలా కాపాడుకుందనేది సినిమా కాన్సెప్ట్. సినిమా చూస్తున్నంత సేపు మనకు గూస్ బంప్స్ వస్తాయి. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. మస్ట్ వాచ్. నెక్స్ట్ మూవీ వచ్చి నెట్‌ఫ్లిక్స్ 'సెక్టార్ 36'. ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఉంది. టాప్ 10 లిస్ట్‌లో కూడా ఉంది నెట్‌ఫ్లిక్స్‌లోనే. సో, ఇది తెలుగులో కూడా ఉంది. ఖచ్చితంగా చూడొచ్చు ఈ వీకెండ్. ఒక సీరియల్ కిల్లర్ పిల్లల్ని ఎలా కిడ్నాప్ చేసి ఎలా చంపుతున్నాడు అనేది, పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో ఎలా దొరికింది, ఏమేం చేశారనేది. సినిమాలో ప్రతి సీను గూస్ బంప్స్‌లో ఉంటాయి. నెక్స్ట్ లెవెల్ చూడండి. నెక్స్ట్ మూవీ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. తెలుగులో అది కూడా. ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ థ్రిల్లర్, అడ్వెంచర్, హర్రర్ చూడాలనుకుంటే మాత్రం 'కంజూరింగ్ కన్నప్ప' చూడండి. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్‌లు. మనోడు కల్లో దెయ్యాల దగ్గరికి ఎలా ఎళ్తాడు, ఫ్యామిలీ మొత్తం దెయ్యం దగ్గరికి ఎలా తీసుకెళ్తాడు అనేది కాన్సెప్ట్. హర్రర్ కామెడీ చూసే వాళ్ళకి బాగా ఇష్టపడతారు. సినిమా అయితే యావరేజ్ అని చెప్పలేం కానీ అబోవ్ యావరేజ్. సినిమా అయితే బాగుంటది. వన్ టైమ్ వాచ్ ఖచ్చితంగా చూడండి. హర్రర్ మూవీని మాత్రం ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ సినిమా అయితే ఖచ్చితంగా నచ్చింది. సినిమా నేమ్ వచ్చి 'డోంట్ కమ్ హోమ్' నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది సీరీసు. దీన్ని చూస్తే ప్రతి ఎపిసోడ్ చాలా టెన్షన్, హరీ బరీగా ఉంటది. ఖచ్చితంగా నచ్చుతది. ఒంటరిగా ఉంటే మాత్రం కన్ఫర్మ్‌గా